ఈ భూమి మీద కనుగొన్న పురాతన లోహాలలో బంగారం ఒకటి. దీని ఆవిష్కరణ సుమారు 5000 సంవత్సరాల క్రితం జరిగిందని పరిశోధకులు చెబుతున్నారు. అప్పటి నుంచి రాజులు, చక్రవర్తుల కాలమైనా నేటి కాలమైనా బంగారం మెరుపు మాత్రం తగ్గలేదు. భవిష్యత్తులోనూ మసకబారే అవకాశం లేదు. అందుకే బంగారానికి డిమాండ్ ఎక్కువ. అయితే ప్రపంచంలోనే ఎక్కువ బంగారం ఉంది మాత్రం ఇక్కడే. అందుకే దీన్ని గోల్డెన్ సిటీ అని పిలుస్తారు. ప్రపంచం మొత్తం బంగారంలో దాదాపు 40% గోల్డ్ ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతోంది. అక్కడ కొన్ని వేల టన్నుల బంగారాన్ని వెలికి తీస్తున్నారు. ఇంత బంగారాన్ని దాచుకున్న ఆ గోల్డెన్ సిటీ ఎక్కడుంది? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అమెరికా, చైనా, ఇండియా, ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో బంగారం నిల్వలున్నాయి. అతి పెద్ద లోతైన బంగారం నిక్షేపం విట్వాటర్ ర్యాండ్ గని దక్షిణాఫ్రికాలోని గౌటంగ్ ప్రావిన్స్ లో ఉంది. ఇక్కడున్న అతిపెద్ద నగరం జోహెన్నెస్బర్గ్. దీన్ని గోల్డెన్ సిటీ ఆఫ్ వరల్డ్ అని పిలుస్తారు. జోహెన్నెస్బర్గ్ లో భాగంగా ఉన్న గౌటెంగ్ ప్రావిన్స్ భూభాగం దక్షిణాఫ్రికాలోని అతి చిన్న ప్రావిన్సులలో ఒకటి. అంటే భూమిలో 1.5% మాత్రమే. కానీ ఇక్కడ జనాభా చాలా ఎక్కువ. ఇది ఆ దేశ జనాభాలో 26%. అంటే 1,60,00,000 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇది ప్రపంచంలోని పెద్ద నగరాల్లో ఒకటి. ఇది ఎక్కువగా పట్టణీకరణ ప్రాంతం. ప్రస్తుతం ఈ నగరం దక్షిణాఫ్రికా వ్యాపార కేంద్రం. జోహెన్నెస్బర్గ్ లో ఉన్న భారీ బంగారం నిల్వల్లో ప్రపంచంలోని మొత్తం బంగారం ఉత్పత్తిలో 40% పైగా ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. ఇక్కడి గనులు భూగర్భంలో 3000 మీటర్ల వరకు ఉంటాయి. ఇక్కడ 82 మిలియన్ ఔన్సుల బంగారం నిల్వలున్నట్లు అంచనా. గత 61 సంవత్సరాలుగా అంటే 1961 సంవత్సరం నుంచి ఇక్కడ బంగారం తవ్వకాలు జరుగుతున్నాయి. దీనికోసం మైనింగ్ కంపెనీ రాబోయే 70 సంవత్సరాలు అంటే 2092 సంవత్సరం వరకు బంగారాన్ని ఉత్పత్తి చేయగలదని అంచనా. 2017లో ఇక్కడి నుంచి 2,81,000 ఔన్సుల బంగారం ఉత్పత్తి కాగా 2018లో 1,57,000 ఔన్సుల బంగారం ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ 5 ప్రధాన బంగారు గనులున్నాయి. ఇంకా ఇలాంటివి 6,000 కంటే ఎక్కువ గనులున్నాయి. అవి ఉపయోగించిన తర్వాత వదిలేస్తారు. జోహెన్నెస్బర్గ్ వాల్ నది ఒడ్డున ఉంటుంది. ఈ నగరంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కానీ చాలాసార్లు ఇక్కడ మంచు కురవడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఇక్కడి కొండలు, పొడి వాతావరణం వల్ల సాధారణంగా ప్రజలు నివసించడం కష్టంగా ఉంటుంది. కానీ బంగారు గనుల్లో ఉపాధి, వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడే సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారు. 19వ శతాబ్దం చివరలో జోహెన్నెస్బర్గ్ లో బంగారం తవ్వకాలు ప్రారంభించారు. ఇతర నగరాలలాగా నీటి ఒడ్డున స్థిరపడకుండా బంగారు గనుల పరంగా ఈ నగరం స్థిరపడింది. ప్రస్తుతం జోహెన్నెస్బర్గ్ నగర జనాభా దాదాపు 5 మిలియన్లు. ప్రపంచం నలుమూలల నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి స్థిరపడతారు. అందుకే ఇక్కడ సంస్కృతిలో చాలా వైవిధ్యం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం 6 లక్షల కలప చెట్లను నాటింది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత చెట్లతో కూడిన నగరంగా మారింది. ఇక్కడ బంగారు గనులను గతంలో యూరోపియన్ వ్యాపారవేత్తలు పాలించారు. కానీ కాలక్రమేణా ఇక్కడ ఆసియా, అరేబియా ప్రభావం కూడా వేగంగా పెరిగింది. ఆఫ్రికాలో బంగారాన్ని శుద్ధి చేసే ఫ్యాక్టరీలున్నాయి. ఈ నగరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. దుబాయ్తో పాటు పలు దేశాలకు ఇక్కడి నుంచి బంగారం ఎగుమతి అవుతోంది. ఇక్కడి బంగారం వల్లే దుబాయ్ నగరం నేడు ప్రపంచానికే బంగారం హబ్గా మారింది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు అక్కడ చౌకగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇంత గొప్పగా ఉన్న ఈ గోల్డ్ సిటీ బంగారం మెరుపు వెనుక మరో చీకటి కోణం కూడా ఉంది. ఇక్కడ అక్రమంగా బంగారం తవ్వేందుకు ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి కార్మికులను అక్రమంగా తీసుకొచ్చారు. 2015 సంవత్సరం వరకు అక్రమ మైనింగ్ లో దాదాపు 30,000 మందికి పైగా వలసదారులున్నారు. వీరిలో ఎక్కువ భాగం జోహెన్నెస్బర్గ్ నగర పరిసరాల్లో ఉన్న బంగారు గనుల చుట్టూ విస్తరించి ఉన్నారు. కొన్నిసార్లు అక్రమ క్రిమినల్ సిండికేట్లు బంగారు గనుని చేరుకోవటానికి అనేక కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వుతారు. ఈ నేపథ్యంలో ఎన్నోసార్లు హింసాత్మక ఘర్షణలు, కాల్పుల ఘటనలు జరుగుతాయి. గనుల్లో పనిచేసే కార్మికులు తరచూ ప్రమాదాలకు గురవుతుంటారు. ఇది వారి లైఫ్ స్టైల్ను దెబ్బతీస్తుంది. ఈ బంగారం మెరుపు వెనుక ఆర్థిక అసమానతలు, సామాజిక సమస్యలు కూడా నెలకొన్నాయి. అయినా కూడా ఈ నగరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీ రోల్ ప్లే చేస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.